సిగరెట్టు మందు తాగాలని చూస్తే మీకు తప్పదు మరణం. నమస్కారం స్వామీజీ. చెప్పు, ఏం ప్రాబ్లం? 6 రోజుల నుండి నాకు ఏదేదో సౌండ్స్ వినబడుతున్నాయి, ఏదేదో కనబడుతుంది స్వామీజీ. అర్థమైంది. ఈ తాయెత్తు తీసుకో. ఏ దృష్టి శక్తి కూడా నిన్ను ముట్టుకోలేదు, ఏ దృష్టి శక్తి కూడా నీకు కనబడదు. సరే స్వామీజీ, దీన్ని వేసుకుంటే ఏ దృశ్య శక్తి కనబడదు కదా? వెళ్ళొస్తా స్వామీజీ. నిజంగానే ఈ తాయితు పనిచేస్తుందంటావా, లేకపోతే ఆ స్వామీజీ ఏదో ఒకటి ఇచ్చాడా? ఈరోజు రాత్రి తెలుస్తుంది ఏమనేది. ఎలాంటి దృశ్య శక్తి మన దగ్గరికి రాకపోతే ఇది నిజంగానే పనిచేస్తుందని అర్థం. లేకపోతే ఎప్పుడు జరిగినట్టు జరిగితే ఇక మనల్ని దేవుడే కాపాడాలి.
నిజంగానే ఇదేంటి కలనా? ఇంత భయంకరంగా పడిందేంటి? మీరే కాపాడలే స్వామీజీ. No! పొద్దున్నే లేచి స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి. అదేంటి లోపల నుంచి సౌండ్ చూస్తున్నాయి? ఏమో. ఇదేంటి లోపల నుంచి ఇలా వస్తున్నాయి సౌండ్స్? నేను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బా సౌండ్స్? ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బా సౌండ్స్? అర్థం కావట్లేదే. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, నేను తప్ప. ఇక్కడ ఈ తాయత్తుడుగా ఏ శక్తి కూడా నన్ను ముట్టుకాని నిన్న నైట్ నుండి అలాగే జరుగుతున్నాయి ఏంటి? ఇది ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళాలి. నమస్కారం స్వామీజీ. నమస్కారం. నమస్కారం. ఏంటి మళ్ళీ వచ్చావు? స్వామీజీ, మీరు తాయెత్తు ఇచ్చిన తర్వాత కూడా నన్ను ఆ దృశ్యశక్తి పట్టి పీడిస్తుంది స్వామీజీ. ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తుంది. రాత్రి అయితే అసలు నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఒక్కసారి ఆ తాయెత్తు ఇచ్చిన తర్వాత ఎలాంటి దృశ్యశక్తి నీ దగ్గరికి రాలేదు. అలాంటిది అది వస్తుందంటే అది చాలా శక్తివంతమైనది. లేకపోతే దానికి కావాల్సిన వస్తువు ఏదైనా నీ దగ్గర ఉండవచ్చు, లేకపోతే దానికి ఇష్టమైనది ఏదైనా నీ దగ్గర ఉండవచ్చు. బాగా ఆలోచించుకొని చెప్పు, ఏదైనా ఉందా? ఏమో తెలియదు స్వామీజీ, నా దగ్గర దానికి సంబంధించిన వస్తువులు ఏవీ లేవు. సరే, ఈరోజు రాత్రికి నువ్వు ఇక్కడికి వస్తే ఒక నిబంధన చేద్దాం. ఆ నిన్ను పట్టి పీడిస్తున్న ఆ దయ్యాన్ని నేను రప్పిస్తాను. దానికి కావాల్సింది ఏదైనా నీ దగ్గర ఉంటే ఇచ్చేద్దాం. నువ్వు కానీ భయపడుకుంటే మాత్రమే ఇది జరుగుతుంది, సరేనా? సరే స్వామీజీ. సరే, నేను అసలు భయపడను. సరే స్వామీజీ. ఇక్కడికే రావాలంటారా స్వామీజీ? సరే స్వామీజీ. నేను పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఏర్పాటు చేసుకుంటాను. నువ్వు 10 గంటలకి 11 గంటలకి అలా వచ్చాయి, పూజ స్టార్ట్ చేద్దాం, సరేనా? సరే స్వామీజీ.
రాత్రి రానా సమీజీ? సరే వెళ్ళేస్తా సమీజీ. అసలు ఎందుకు అలా కనబడుతున్నాయి నాకు? ఎందుకు ఇలా సౌండ్స్ అన్నీ వినబడుతున్నాయి? ఆలోచించుకుంటుంటే అది దొరికిన రోజు నుంచే ఇది స్టార్ట్ అయింది నాకు. కొంప తీసి ఇది ఏమైనా దయ్యంకి కావాల్సిన వస్తువా? ఎందుకు ఇది దొరికినప్పటి నుంచే నాకు స్టార్ట్ అయినాయి. ఇది ఇంత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. అంటే ఈరోజు దీన్ని నైట్ అక్కడికి స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తే ఏమనేది తెలుస్తుంది. దీన్ని నైట్ ఈరోజు తీసుకెళ్దాం స్వామీజీ దగ్గరికి, ఏమనేది తెలుస్తుంది. ఇదేంటి ఇంతసేపు అయినా ఇంకా రాలేదేంటి? వాడి కోసం ఇంత రెడీ చేస్తే వాడు ఇంకా రాకుండా. ఏంటి ఇంతసేపు నువ్వు రావడానికి? నీకోసం ఇవి రెడీ చేసి ఎంతసేపు అయిందో తెలుసా? నీకు చెప్పాను కదా 11 గంటలకి రా అని. అదే ఇంట్లో వాళ్ళకి చెప్పి కొంచెం రావడానికి కొంచెం టైం పడింది. ఇప్పుడు నేను నా దయ్యాన్ని పిలుస్తాను, ఓకేనా? భయపడకు. కానీ ఒక్క మాట, నీకేమైనా సందర్భాలు జరిగిన సందర్భాలు ఉంటే చెప్పు. అంటే ఆ దయ్యం నిన్ను నీ వెనక ఎందుకు పడుతుంది? దగ్గర ఇదంది ఏదో వస్తువు ఉంటుంది, లేకపోతే నీ వెనక పడదు. సమీజీ, అదే ఆ దయ్యం నాకు ఒక వస్తువు కోసమే అనిపిస్తుంది. దీనికోసమే అది నన్ను వెంటాడుతుంది అనిపిస్తుంది. కానీ ఏమో నాకు తెలీదు. ఇది ఎవరిదో కూడా తెలీదు. మొత్తం అంతా చెప్తా సమీజీ ఇప్పుడు మీకు. నా కథ మొత్తం చెప్తాను. ఇది నాకు ఎలా దొరికిందంటే అంతా చెప్తా ఇప్పుడు. నాకు ఒకరోజు కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేస్తే నేను కాల్ చేసి రజత్ మాల్ అనుకుంటా, రజత్ మాల్కి దగ్గర రా అంటే వెళ్ళాను నేను. ఏంది నువ్వు ఈ టైంలో పిలిచావు? నాకు లోపల కొంచెం పని ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు వస్తావా? ఈ టైంలో లోపల ఏ పని ఉంది? నాకు కొంచెం పని ఉంది, ఒకటి వెతకాలి. నువ్వు వస్తావంటే రా, లేకుంటే లేదు. సరే వెళ్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? మళ్ళీ పైకి ఎందుకు వెళ్తున్నావు? రే, నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. నేను ఇటు వెళ్ళి ఏం చేయాలి? ఏ ఒక్క బాక్స్ దొరికినా నన్ను పిలువు. అసలు బాక్స్ ఎందుకు? నాకు ఇటు వెళ్ళాలంటే భయం వేస్తుంది. నేనున్నా కదా, నువ్వు ఎందుకు భయపడతావు?
నీకు ఏ చిన్న శబ్దం వినబడినా నువ్వు అరిచేయి. సీను బ్రో అరే యాడికి వెళ్ళిపోయినాడు? సీను బ్రో అరే ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఇంత తొందరగా? అరే బ్రో, ఇంత పెద్ద మహాల్లో రజతలింగం ఎక్కడుందని వెతకాలి. సీను బ్రో, అరే సీను బ్రో యాడికి వెళ్ళిపోయాడు? నేను ఎంత వెతికినా దొరకట్లేదు. నా టైం లైఫ్ వేస్ట్ అయిపోయింది. చ నా జన్మ ధన్యమైంది. దీనికోసం నేను ఎంత కష్టపడ్డాను. అవును, వాడెక్కడికి వెళ్ళాడు అసలుకి? రే నేను రా. ఓ నువ్వా? వస్తున్నా. అసలు నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయినావు? నువ్వు కూల్గా ఉండు. మనం వెతికేది దొరికేసింది. సరే, నువ్వు ఈ బాక్స్ తీసుకొని వెళ్ళు. నాకు చిన్న పని ఉంది, నేను తర్వాత వస్తా. అసలు ఈ బాక్స్ ఏంటి?
సరే నువ్వు ముందు వెళ్ళు. బాక్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే సీను బ్రోకి ఏం చెప్పాలి నేను? సీను బ్రో, అరే సీను, అరే బ్రో, సీను బ్రో ఎక్కడికి వెళ్ళిపోయాడు సీను? అరే ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? కొంప తీసి సీను బ్రో కూడా ఎత్తుకెళ్ళిపోయాడా? మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ ఉంది? కోడ్ కోడ్ ఓ మై గాడ్, బాక్స్ వద్దు, నల్లబడవద్దు. కూల్, ఎక్కడికి వెళ్ళిపోదాం? ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఇక్కడికి? సరే తీసుకెళ్దాం, ఏమవుతుంది, మంచిదే జరుగుతుంది. అరే బాక్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? కూల్, ఈ బాక్స్ వద్దు, నన్ను అవడవద్దు. అబ్బా బాక్స్ ఇది అబ్బా ఎక్కడి చదివింది ఇది? అసలు ఏం జరుగుతుంది? బాక్స్ రావడం ఏంటి, మాయం అవడం ఏంటి? కూల్, ఇక్కడికి వెళ్ళి వచ్చింది బాక్స్. అరే బాక్స్ ఇది నల్ల అవడవద్దు. మళ్ళీ వచ్చింది బాక్స్. ఇది బాక్స్ అసలు తీసుకోదు, కాంప్రమైజ్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిందా? అసలు ఏంది ఇది? అసలు నీది ఏంది? నీది అప్పటి నుంచి చూస్తున్నా, పై నుంచి చూస్తున్నా, నా వెనక్కే వస్తున్నావు, రావడం అయితే ఆ బాక్స్లో ఇది దొరికిందా? లేదు స్వామీజీ, ఆ బాక్స్లో ఏముందంటే, మళ్ళీ ఆ బాక్స్లో ఏముంది? ఇదేంటిది ఇలా ఉందేంటి? దేవుడు వస్తువా ఏంటిది? సర్లే, ఏమైతే ఉంది. సరే దీన్ని దేవుడి దగ్గర పెట్టేద్దాం, దేవుడి దగ్గర పెట్టుకుంటే అయిపోయింది. బుజ్జిముండ, నువ్వు ఇక్కడ భద్రంగా ఉండే, ఇక్కడ భద్రంగా ఉండు. రే వెళ్ళి సీనిని పిలుచుకోరా, పోరా. సీని చనిపోయి 3 రోజులైంది కానీ నీకు తెలీదా అన్న? అదేంటి, నిన్న రాత్రి నేను సీను వెళ్ళామే, ఫోన్ చేసి కాల్ చేసి పిలిచాడు కదా, మళ్ళీ నేను సీను వెళ్ళింది అక్కడికి. అవును, కాల్ హిస్టరీలో ఉంటుంది, కాల్ హిస్టరీ చెక్ చేసి తెలుస్తుంది. అదేంటి కాల్ హిస్టరీలో కూడా లేదు, ఏమై ఉంటుంది? నాకేం అర్థం కావట్లేదే, ఏమైంది అసలు?
ఇదేంటి సీను, ఇదేంటి సీను ఉన్నాడు? అదేంటి వాడిని అడిగితే 3 రోజులు అయింది చనిపోయి అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఉండేది సీనా? అరే ఓ, ఇది నా బ్రహ్మనా? నేను నిజంగా సీన్ అనుకున్నానే. ఇది నా బ్రహ్మనా? దేవుడా స్వామి, నాకెందుకు కనబడలా? ఏమో నా బ్రహ్మ అనుకుంటా. ఇదేంటి ఆ మూలన సౌండ్ వచ్చింది? ఏం సౌండ్ అప్ప అది? ఏమి లేదే, మళ్ళీ సౌండ్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్? ఏం జరుగుతుంది నాకు? ఇదంతా నా భ్రమ అనిపిస్తుంది. ఆ మెట్లతో నుంచి ఏదో సౌండ్ వచ్చింది నాకు. ఆ మెట్లతో నుంచి ఏమొచ్చింది నా దగ్గరికి? వెనక ఏం సౌండ్స్ వస్తున్నాయి అసలు బ్యాక్ సైడ్? ఇదేంటి మొత్తం తలకాయ చెడిపోయింది నాకు. ఈ మెట్ల దగ్గర నుంచి ఏదో వచ్చింది నా దగ్గరికి. అదేంటి ఏమన్నా? ఏంటి ఇక్కడికి వచ్చింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏం చేద్దాం? వద్దు వద్దు, నేనేం చేద్దాం? వద్దు. ఇదేంటి ఇలా ఇలా జరుగుతుందండి? ఇదంతా నా పిడకలలో. ఇదేంటి ఎవరు పడుకున్నారు? నా రొగ్గులు ఎవరు పడుకున్నారు ఇక్కడ? తెరిచి చూద్దాం. వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడే ఉంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? వద్దు వద్దు. పీక పుట్టుకుందండి. ఇదంతా కలనా? అమ్మాయి అమ్మా, ఇదేంటి బ్యాక్ సైడ్ నుంచి ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? ఏమిది? ఏంది ఇలా వస్తున్నాయి? వెళ్ళి చూద్దాం. ఎవరు వెనుకలా ఎవరు లేచినట్టు అనిపించింది. కింద ఎవరు ఉన్నారా? ఎవరు లేరే. ఎవరు అక్కడేంటి? మమ్మల్ని ఎవరు కూర్చున్నారే? ఎవరిది? వెళ్ళి చూద్దాం. ఎవరిది? ఎవరో కూర్చున్నారు, బ్లాక్ కనబడట్లేదు సరిగా.
కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎవరు 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 మీరు? హలో, ఏయ్, ఎవర్రా ఎవర్రా మీరు? పొద్దున్న పూజారి దగ్గరికి వెళ్ళాలి. ఎలాగైనా పూజారి దగ్గరికి వెళ్ళి రాయి తీసుకోవాలి. పీక పీక పట్టుకొని చంపేశాను నన్ను. ఇదేంట్రా ఈరోజు ఇలా జరుగుతుందండి. కిందకి వెళ్ళిపోయాను బాబు.